ఈరోజు మన కుకింగ్ వీడియో ఫిష్ పులుసు. ముందుగా పెనంపై మూగడెట్టి దానిలో నూనె పోయాలి. మళ్ళీ కంటిన్యూస్ వస్తుంది. ఫస్ట్గా ఉల్లిపాయ ముక్కలు వేయాలి, అలా సౌండ్ రావాలి. దాంట్లో పచ్చిమిరపకాయలు నిలువుగా కోసినవి ఒక అర డజన. త్వరగా వేగేదాకా అలా తిప్పుకోవాలి గరిటెతో. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయ ముక్కలు బాగా కోసారు కదా, అది కోసింది నేనే, అందుకే అలా ఉన్నాయి. మనం తినే ఫుడ్ ఫస్ట్ బాగున్నా బాగపోయినా ముందు కలర్ఫుల్గా ఉండాలి. సో ఆ వైట్ మీద గ్రీన్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకు రబ్బులు ఒక 4-5 అలా జమ్మండి అండి, ఓకేనా. దోరగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా జ్యూస్ని ఈ మిశ్రమంలో పోయాలి. అలా మీడియం ఫ్లేమ్లో అలా కాసేపు ఉండనివ్వండి, ఓకే. ఆ తర్వాత మనం కారం వేయాలి, తగినంత కారం. చేపల పులుసులో కారం ఎక్కువ ఉండాలండి. తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఆ టమాటా జ్యూసు మెల్లిగా అలా పైకి వచ్చినప్పుడు ఆ ఉల్లిపాయల్లో లైట్ ఆయిల్ వస్తుంది. దీంట్లో అలా చిందుతుంటే జీలకర్ర, ధనియాల పొడి, ఎల్లుల్లిపాయలు మిక్స్ చేసుకోవాలి. ఆ కలర్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంక చేపల కూర వస్తుంటాయమ్మో. ఇప్పుడు ముందుగా పిసికి పెట్టుకున్న చింతపండు పులుసు మన చేపల పులుసులో వెయ్యాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో బుడగలు వచ్చేదాకా మరగబెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అలా బుడుకుమని సౌండ్ రావాలి. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకోవాలి దీంట్లో. ఓకేనండి. ఇప్పుడు ముందుగానే కడిగి పెట్టుకున్న చేప ముక్కలు ఎంతగానో వేచి చూస్తున్నా మనం చేపల పులుసు రెడీ అవ్వడానికి ఆ పులుసులో వేయాలి. స్లోగా అలా డిప్ చేయండి. కొంచెం గిన్నె ఇరికేంది, ఏమనుకోకండి. తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఇప్పుడు లైట్గా మరిగిన తర్వాత మా వాడు ఉప్పుతున్నాడు చూడండి, అలాగా స్లోగా కదపండి. ఎందుకంటే గరిటె పెట్టామనుకో ముక్క విడిపోద్ది. అది మన కూర ఎంతెంతగానో వెయిట్ చేస్తున్నా మన చేపల పులుసు రెడీ. దాని మీద లైట్గా కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. బా స్మెల్ ఎదిరిపోతుంది, ఇంకా తింటే ఉంటుంది. మనం ఎంతెంతగా వేచి చూస్తున్నాం మన చేపల పులుసు అయితే రెడీ అయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.